మీరు చాలా చాలా కష్టమైన కేసులన్నీ డీల్ చేశారు, వాళ్ళని మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేశారు అన్నవి ఎంతోమంది నాకు ఇక్కడ చెప్పారు మన పేషెంట్లు. ఇంకా మేము బతుకు మీద ఆశ వదిలేసుకున్నామండి, ఇంకా చచ్చిపోదామని కూడా నిర్ణయించుకున్నాం, చాలామంది దగ్గరికి తిరిగాము, డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఆఖరి ప్రయత్నంగా డాక్టర్ రియాజ్ గారి దగ్గరికి వెళ్తే ఏమైనా బాగుపడుతుందేమో అని ఆఖరి ప్రయత్నం చేశాము, మాకు దేవుడి దయ వల్ల ఆరోగ్యం బాగుంది అనేసి చాలామంది చెప్పారు. అలాంటిది మీ అనుభవంలో మీకు గుర్తున్నది ఒకటి చెప్తాను. ఒక్క కేసు గురించి చెప్తాండి. ఆ పైవాడి దయ వల్ల ఎన్నో మంచిగా చేశాను, ఇటువంటి సక్సెస్ఫుల్ కేసులు. క్యూరబుల్ ఇన్ హోమియోపతి అన్నట్టుగా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క కేసు మీకు చెప్తాను. నేను క్లినిక్ పెట్టిన కొత్తలో అంటే ఒక 7 years 6 years అవుతాము. అప్పుడు నేను బాగా పేరు సంపాదించుకున్నాను. అప్పుడు నా క్లినిక్ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర లైఫ్ మెడికల్ సెంటర్లో ఉండేదన్నమాట. అప్పుడు అనుకోకుండా ఒక డాక్టర్ గారు తెలిసిన ఆయన నాకు లైఫ్ మెడికల్ సెంటర్లో పరిచయం అయ్యారనమాట. డాక్టర్ కౌశల్య అని చెప్పి అప్పుడు కేజీహెచ్లో పేథాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆవిడకి ఈ డాక్టర్ గారు సబార్డినేట్ అనమాట, అసిస్టెంట్. ఆవిడ హెచ్ఓడి. ఆవిడ నాకు ఒకసారి కేజీహెచ్కి పిలిపించారు. అప్పట్లో సెల్ ఫోన్లు ఉండేవి కాదు. బాయ్ చేత కబురు పెట్టి డాక్టర్ గారు, అమ్మాయిలాగా రియాజ్ గారు మిమ్మల్ని కేజీహెచ్ హెచ్ఓడి కౌశల్యాదేవి గారు రమ్మంటున్నారండి, డిపార్ట్మెంట్కి ఒకసారి మాట్లాడాలంటే అర్జెంట్గా అని పిలిచారు. పిలిస్తే అంత పెద్ద డాక్టర్ గారు, నేను ఒక సాధారణ హోమియోపతి డాక్టర్ అన్నప్పటికీ ఎందుకు పిలిచారని చెప్పి నేను చాలా ఆతృతగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత, రియాజ్ నీ గురించి నేను విన్నాను, 2-3 డాక్టర్లు నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, నువ్వు బాగా ట్రీట్ చేస్తావు హోమియోపతిలో, అది కాకుండా మీకు వంశపారంపర్య విద్య ఈ హోమియోపతి ఇదని తెలిసింది. మాకు తెలిసిన వాళ్ళు ఒక కేసు ఉంది, పోలియార్థరైటిస్. అంటే పోలియార్థరైటిస్, గౌటి మీకు చెప్పాను ఆర్థరైటిస్ మీద. ఇందులో పోలియార్థరైటిస్ అనేది అప్పట్లో చాలా కాంప్లికేటెడ్. అంటే ఈ సంఘటన జరిగి వాటికి 21 సంవత్సరాలు. ఆ తర్వాత నన్ను మేడం గారు పిలవటం, మేడం గారు వాళ్ళ ఆఫీస్లో బాయ్కి ఇచ్చి ఆ పేషెంట్ని చూసి రండి అని చెప్పి ఇంటికి పంపించారు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి చూశాను. తీరా చూస్తే అతను ఒక 26 సంవత్సరాల కుర్రోడు అనమాట. ఆశ్చర్యపోయాను, అరే ఈ పోలియార్థరైటిస్ ఇతనికి రావడం ఏంటా అని చెప్పి. అప్పటికే పెద్ద పెద్ద డాక్టర్లు చెన్నైలో చూశారు, వైజాగ్లో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరూ చూశారు. వెళ్ళేటప్పుడు కాళ్ళు వాపు, చేతులు ప్రతి జాయింట్ అతనికి వాపు, మంచం మీద నుంచి లేగలేని పరిస్థితి. భార్య, 2 పిల్లలు, చిన్న పిల్లలు. చాలా బాధ అనిపించింది. వాళ్ళ తల్లి అయితే ఏడ్చేసింది నా ముందు చెప్పుకొని. చిన్న కుర్రవాడండి, ఇలాగైతే జీవితం ఇలాగా మంచానికి పరిమితం అయిపోయింది డాక్టర్ గారు, చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు ఎంతో. నేను అన్నాను, తప్పకుండా మీరు బాధపడకండి అమ్మా, నేను ప్రయత్నం చేస్తాను, ఆ పైవాడి దగ్గర తప్పకుండా ఏమవుద్దేమో అని చెప్పి. సరే మాకు హోమియోపతిలో ఏముంటాయి, మేము మా లక్షణాలు మాకుంటాయి, మేము ఆ లక్షణాలన్నీ తీసుకొని ఆ కేసు గురించి ముందు వాటర్లో కలిపి మెడిసిన్ ఇచ్చి 3 days ముందు ఈ మెడిసిన్ వేయండి వాటర్లో కలిపింది, ప్రతి గంటకి ఒక 2 చెంచాలు చెప్పిన, ఒక పడుకున్నప్పుడు తప్ప అని చెప్పి అలాగ మెడిసిన్ పెట్టి 3 days పోయేదాకా నాకేం మాట్లాడొద్దు. 3 days పోయిన తర్వాత నాకు చెప్పండి ఎలా ఉందో. మధ్యలో అతను మరీ బాధ ఎక్కువ ఉంది అంటే, జ్వరం ఏమైనా వచ్చినా సరే మా హోమియోపతిలో ట్యాబ్లెట్లు ఉంటాయన్నమాట, అవి ఇచ్చాను. ఇది ఒక నోట్లో చప్పరించమనండి అని. అప్పటికి అతనికి రోజు విడిచి రోజు జ్వరం ఈ నొప్పుల వల్ల. సరిగ్గా 3 days తర్వాత ఫోన్ చేశారండి వాళ్ళు. డాక్టర్ గారు మందేసిన రోజు నిద్ర పట్టలేదు, కానీ ఎన్నో నెలల నుంచి నిద్ర అనేది లేదండి అతనికి, సరైన నిద్ర. 2వ రోజున పూర్తిగా నిద్రపోయాడండి, మీరు మందు పడుకుంటే వేయొద్దన్నారు కదా, వేయలేదని చెప్పారు. నాకు ఇంకా నమ్మకం కుదిరింది, అంటే రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. మా హోమియోపతి సైన్స్లో ఏంటంటే, ఎప్పుడైతే మనం మెడిసిన్ వేసిన తర్వాత ఒక రోగగ్రస్తుడికి
అతనికి బాగా నిద్ర పట్టింది అంటే మాకు రిజల్ట్ వస్తుందని మా సైన్స్ ఇండికేషన్ అన్నమాట. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని మూడో రోజు కూడా చూసాం. మూడో రోజు కూడా నిద్ర పట్టింది అతనికి. అప్పుడు ఇంటికి వెళ్ళి నేను మెడిసిన్ మార్చాను, కొద్దిగా పవర్ పెంచుకుంటూ వెళ్ళాను. ఆ మెడిసిన్ ఒక వారం రోజులు మళ్ళీ కంటిన్యూ చేయించాను. అలాగా స్టెప్ బై స్టెప్ రిజల్ట్ వస్తుంది. దేవుని దయ, హోమియోపతి గొప్పతనం, అతని అదృష్టం, ఈ మూడు కలిసి ఎన్ని నెలలు పడుతుందో లేకపోతే సంవత్సరం పడుతుందా అని చెప్పిన ఆ డాక్టర్ కేజీహెచ్ హెచ్ఓడి శ్రీ కౌశల్య గారు అన్నారు. అటువంటి వ్యక్తి కేవలం ఒక నెల 10 రోజుల్లో లెగిసి నడవడం స్టార్ట్ చేశాడండి. ఆ వాపులన్నీ తగ్గిపోయాయి, జాయింట్స్ పెయిన్ అన్ని తగ్గిపోయాయి, జ్వరం రావడం తగ్గిపోయింది. ఇట్స్ ఎ మిరాకిల్. ఇంకా అప్పుడు నేను పెట్టవలసిన మందులన్నీ పెట్టిన తర్వాత వాళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట. నాకు చాలా ప్రశంసించి నాకు ఎన్నో రకాలుగా వాళ్ళు నన్ను అభినందించారు. ఇంకా మీకు చూడండి, చాలా వంటలు చెప్తాను. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎటువంటిది అంటే వాళ్ళ అమ్మగారు అప్పడాలు అవి చేసి చిన్న చిన్న అప్పడాలు అవి అందరికీ అమ్ముతుంటారు అనమాట. అంటే ఎంత వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగా చూడండి. బిలో అంటే లో మిడిల్ క్లాస్ అనమాట. వాళ్ళ అమ్మగారు నాకు సంతోషంతో ఒక అప్పడాలది చిన్న ప్యాకెట్ ఇచ్చి, డాక్టర్ గారు ఈ అప్పడాలు తప్ప మీకేమి ఇవ్వలేము, మీకు మేము డబ్బులు కూడా ఇవ్వలేదు. ఏమి అంటే నేను అన్నాను, అమ్మ నేను డబ్బుల కోసం చేయలేదు ఈ కేసు, కేవలం ఆ కేజీహెచ్లో పెద్ద డాక్టర్ గారు చెప్పారు, మానవతా దృక్పథంతో చేయి రియాజ్ అన్నారు, చేశాను, నాకు ఆ తృప్తి చాలండి అన్నాను. అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించి తీసుకెళ్ళి మా ఆవిడికి ఇస్తే అప్పడాలు ఇచ్చారు ఇలాగా ఈ కేసులు అని చెప్పి. ఆ కేసు గురించి ఈ కౌశల్య గారు కేజీహెచ్లో హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, పేథాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పాను కదండి, వారు అప్పట్లో వారి దగ్గర అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్న డాక్టర్ విఆర్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఆ కేసుని కేజీహెచ్లో పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర పోగొట్టడం జరిగింది. అది హోమియో టుడే అనే ఒక మ్యాగజైన్లో కూడా కేసుని ప్రచురించారు. అందులో ఆ పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పిన మాటలన్నీ కూడా ఆ హోమియో టుడేలో ఎవరైతే పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరి పేరు కూడా అందులో కేజీహెచ్లో చేసిన పెద్ద పెద్ద డాక్టర్లు ఆ కేసుని ఎంతో ప్రశంసించారండి. ఇటువంటి క్లిష్టమైన కేసుని ఒక హోమియోపతిలో అప్పుడప్పుడే వచ్చిన ఒక లెన్నర్, ఒక కుర్రోడు ఇంత బాగా చేశాడా అని చెప్పి, అరే పెద్ద పెద్ద ఎఫ్ఆర్సిఎస్ డాక్టర్లు కూడా చేయలేపారు ఈ కేసుని, ఇతను ఇంత బాగా చేశాడని. డాక్టర్ కొప్పచ్చి కృష్ణమూర్తి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ డాక్టర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ చేశారు. డాక్టర్ పి మల్లికార్జునుడు కేజీహెచ్ సూపరింటెండెంట్ చేశారు. డాక్టర్ రమణమూర్తి కేజీహెచ్ సూపరింటెండెంట్ చేశారు. డాక్టర్ కోడూరి కౌశల్యాదేవి హెచ్ఓడి చేశారు కేజీహెచ్. అలాగే డాక్టర్ విఆర్ సత్యనారాయణ గారు ఎండి డిజిఓ. అలాగే డాక్టర్ జె సీతమ్మ విక్టోరియా మన ఘోష హాస్పిటల్ సూపరింటెండెంట్ చేశారు ఆవిడ. తర్వాత డాక్టర్ కుమార్, కొంతమంది డాక్టర్లు ఇంకా పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇంత పెద్ద డాక్టర్లందరూ కూడా ఆ కేసుని అప్రిషియేట్ చేశారనమాట. ఇంత కాంప్లికేటెడ్ కేసు, ఇంకా లాభం లేదని వదిలేసిన కేసు రియాజ్ బాగా చేశారు, రియల్ యువర్ గ్రేట్. నేను ఒక్కటే అందరి దగ్గర చెప్పాను మాట, ఈ గొప్పతనం ఆ పైన ఉన్న దేవుడిది, ఆ హోమియోపతి సైన్స్లో ఉన్న గొప్పతనం, తర్వాత ఆ వాడిన వాళ్ళ నమ్మకం, ఈ మూడు కలిసి పనిచేసేయండి. అంటే కొన్ని మెరాకిల్స్ జరుగుతాయండి. అది ఏ సైన్స్లో అయినా జరుగుతాయి. మనం ఏ సైన్స్ని కించపరచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో జరిగిన సంఘటన చెప్పాను. నాకు ఆ టైంలో సర్జరీ చేసిన స్పైనల్ కార్డ్లో పసు తీస్తే ఒక డాక్టర్ లీలా ప్రసాద్ నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆయన అంటే ఆ దేవుడు ఆ సమయంలో నా ప్రాణాన్ని కాపాడడానికి ఆ దేవుడు పంపించిన దేవదూత ఎవరు అంటే డాక్టర్ లీలా ప్రసాద్. వారు నన్ను ఆ రోజున ప్రాణాల నుంచి కాపాడారు. మళ్ళీ ఈ రోజున ఈ డాక్టర్ రియాజ్ అహ్మద్ మళ్ళీ ఇంత పేరు సంపాదించుకొని విశాఖపట్నమే కాకుండా ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాలలో కూడా డాక్టర్ రియాజ్ అహ్మద్ అని తెలిసింది. ఇంకా నేను ఇంత సర్వీస్ చేస్తున్నాను, ఇంకా చేస్తాను ఆ దేవుడి వల్ల. నాకు మరి ఎవరు జీవితం ప్రసాదించారండి? ఆ లీలా ప్రసాద్ గారు. ఆ దైవం మానుష్య రూపం. ఆ వెన్నుపూసలో ఉన్న స్పైనల్కి ఎక్కడ దెబ్బతినకుండా స్క్రాచ్ చేసి
ఆ మొత్తం పసు తీసి మళ్ళీ నేను నడిచేటట్టుగా చేశాను. అంటే ఇక్కడ చూసారా, ఆయన ఒక ఎల్లోపతి డాక్టర్, ఒక సర్జన్. అంటే దేవుడు ఎవరిని ఎక్కడ ఏ రూపంలో ఎవరిని ఎలా కాపాడాలో నిర్ణయించేవాడు ఆ దేవుడు. ఇతను హోమియోపతి వల్ల బాగుపడాలి, ఇతను ఎల్లోపతి వల్ల బాగుపడాలి, ఇతను ఆయుర్వేదిక్ వల్ల బాగుపడాలి, ఇతను సిద్ధ వల్ల బాగుపడాలి, ఇతను యునాని వల్ల బాగుపడాలి, ఆ నిర్ణయించేవాడు ఆ సర్వేశ్వరుడు, కానీ మనం కాదు కదండి. అది ఎక్కడ ఎవరికి రాసి పెట్టి ఉంటుందో అక్కడ అలా బాగు జరుగుతుంది. అది మనం దేవుడిని భారం వదిలి మన శక్తికి మించి మనం కృషి చేసి చెయ్యాలి అన్నది డాక్టర్ల ధర్మము, డాక్టర్ల కర్తవ్యం. ఒక మంచి మనసుతోటి మనం కమర్షియల్గా ఆలోచించకుండా ఆ పేషెంట్ బాగుపడాలి దేవుడా అని మనం ఎప్పుడైతే కోరుకొని మనం చేస్తామో తప్పకుండా దేవుడి సహకారం ఉంటుంది, ఆ పేషెంట్ బాగుపడతారు. నేను ఇటువంటి సంఘటనలు కోకొల్లలు నా ఎక్స్పీరియన్స్లో చూశాను. అందుచేత ఎప్పుడు నేను ఏ సైన్స్ని కూడా కించపరచనండి. సైన్స్ ఏదైనా సరే అల్టిమేట్గా బాగుండాల్సింది పేషెంట్, బాగుపడవలసింది పేషెంట్. అది చూశారు కదండి, డాక్టర్ మహమ్మద్ రియాజ్ అహ్మద్ గారు మనీ మైండ్తో కాకుండా మానవత్వం దృక్పథంతో ఎంతోమంది పేషెంట్లకి ఎన్నో రకాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా పేషెంట్లకు వైద్యంతో పాటు వాళ్ళకి బలమైన ఆహారం తీసుకోవడానికి అమౌంట్ పరంగా కూడా సహాయాన్ని చేసి అన్నీ చేస్తున్నారు. ఇలాంటి మంచి డాక్టర్ గారికి దైవం రక్షగా ఎప్పుడు ఉండాలని మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.